హలో గైస్, ఇగో ఈరోజు చిన్నపిల్లలకి తినిపించడానికి సెర్లాక్స్ లాగా ఇట్లా చేస్తున్నానండి నేను. ఈ సన్న బియ్యము, ఈ బియ్యం ఏమో ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం వేసుకోవాలండి. ఇంకా సగం కప్పు ఏమో బాదము, సగం కప్పు ఏమో అది ఖర్జూరా అండి. ఇది ఖర్జూరా గింజలు తీసి ఇట్లా పెట్టానండి నేను. ఇదేమో కందిపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం వాము వేసుకుంటే పిల్లలకి కడుపులో నొప్పి రాకుండా బాగుంటుందండి. అందుకోసం ఇట్లా చేశాను. ఇంక ఇవన్నీ ఏమో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఎర్రగైన తర్వాత ఇంకా ఇది కళాయి అయితే పెట్టేశాను నేను. పచ్చనిపప్పు వేసానండి, మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత బియ్యము అవి ఫ్రై చేసుకోవాలండి ఏరేగా. బియ్యం అంటే సన్నగా ఉంటాయి కదా, అందుకోసం దీంతో పాటు వేస్తే అవి ఎర్రగా బాగా మాడిపోతాయి. అందుకోసం ఫస్ట్ ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా అన్నీ మిక్సీ పెట్టుకొని చిన్నపిల్లలకి ఇట్లా పెట్టామనుకోండి చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా తింటారు కూడా. ఇట్లా పెట్టుకుంటే కడుపులో నొప్పి రాకుండా కొంచెం వాము వేసుకుంటే అది కూడా బాగుంటుంది అనమాట. ఇంకోండి ఇట్లా ఎర్రగా అయిపోవాలండి. ఇది ఎర్రగా అయిపోయిన తర్వాత ఇంకా బియ్యం వేసి అవి కూడా కొంచెం ఎర్రగా అయిన దాకా ఎంచుకోవాలి. దాంట్లోనే బాదం ఖర్జూరాలు వేస్తే అయ్యే వేగుతాయండి. అవి కూడా కొంచెం ఏడైతే సరిపోయిద్ది. నేను ఖర్జూరా ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు కొంచెం ఇది స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, కొంచెం తినకుండా ఉంటారండి. అందుకోసం కొంచెం ఖర్జూరాల్లో తీపి ఉంటుంది కదా, అందుకోసం అది వేస్తున్నానండి. పిల్లలు బాగా తింటారని. ఇంకోండి బియ్యంలోనే ఖర్జూరాను బాదం వేసానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయితే ఎక్కితే చాలండి. ఫ్రై ఎందుకు చేస్తారంటే కొంచెం పిల్లలు తింటే కొంచెం స్మెల్ బాగుంటుంది కదా ఫ్రై చేస్తే, అందుకోసం ఫ్రై చేసి పెడుతున్నాండి. ఖరాబ్ కూడా కాదు, చాలా 1 నెల దాకైనా స్టాక్ ఉంటుంది. ఇదేమో ఇంకా మిక్సీ పట్టుకొని సన్నగా పిండిలాగా చేసుకోవాలండి. చేసుకుంటే మెత్తగా ఉంటుంది కదా, తొందరగా తింటారు పిల్లలు, బాగుంటుంది. కొంతమంది ఏమో కొంచెం కచ్చపచ్చ నూరుతారు, కానీ దాని బదులు బాగా మెత్తగా నూరితే బాగుంటుంది. బాయ్ అండి. నా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ కలిపి పెట్టేసానండి. ఇంకా ఇవన్నీ చేసి ఇంకా ఇది పెట్టేస్తే మిక్సీ పెట్టేస్తే అయిపోయిందండి. ఇది చల్లారాలా, అందుకోసం నేను ఇంకా ఆపేస్తున్నానండి. బాయ్ అండి.